the S3 bucket role is, what the instance profile does. Yeah. Ante, instead of It creating gives a the permissions to the exact, it gives the whole permission. permission, So whatever whole permission that you instance. want to give, instead of giving it to a user, మళ్ళా user కి ఒక యాక్సెస్ కీస్ జనరేట్ చేసే బదులు ఆ మిషన్ కే డైరెక్ట్ ఆ పర్మిషన్స్ ఇచ్చేస్తే ఆ మిషన్ మీద నుంచి ఇట్ కెన్ టేక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్. వెంకట్, క్లియర్? ఇస్ ఇట్ అండర్స్టూడ్? Yeah. You can configure credentials. Okay. ఓకే, క్రెడెన్షియల్స్ ఇక అవసరం లేదు. ఇక Okay. క్రెడెన్షియల్స్ ద్వారా మనకి ఎలా వచ్చింది? ఎందుకు అంటే మనం ఒక రోల్ క్రియేట్ చేసాం కాబట్టి వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు గెట్ ద క్రెడెన్షియల్స్. యు అండర్స్టాండ్? Okay. Okay, so that is simply equal to instance role. Okay, so that is there. Yeah. Got it, right? Okay. So that is simply called as the instance role. You got it now? IAM profile అనేది. Yeah. So this is called as, that is one way to protect IAM role. బట్ దెర్ ఆర్ టూ టైప్స్. అంటే ఇప్పుడు ఈ మిషన్ని నేను టర్మినేట్ ఎందుకు చేయగలుగుతున్నాను? బికాస్ ఐ హ్యావ్, అంటే దెర్ ఆర్ ఐఏఎం రోల్ ఫర్ ఎ మిషన్, కానీ ఆ మిషన్ మీద ఏ యాక్షన్ తీసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ ఉన్నాడు, వానికి ఏదో అకౌంట్ క్రియేట్ చేశాము, కానీ వాడు వీ డోంట్ వాంట్ ఎనీబడి టు డెస్ట్రాయ్ ద ప్రొడక్షన్ మిషన్స్, రైట్? సడన్ గా పోయేసి వాడు ఒక ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్కి పోయేసి దాన్ని అనుకో, ఏమవుతుంది? That's why we don't want to give users that much of privileges to never, like developer కి ఇచ్చాము, వాడికి తెలియదు ఏం చేస్తున్నాడు, డన్ అని కొడితే ఇట్ ఈస్ ఎ సీరియస్ ఇష్యూ, రైట్? ఓకే, సో ఆ డెవలపర్ కి మనం ఏం చేస్తాము? ఓన్లీ స్టార్ట్ ఇన్స్టెన్స్ వరకే ఇస్తాము, టర్మినేట్ ఇవ్వం మనకి పర్మిషన్స్. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ యాక్చువల్లీ గివింగ్ ఎ మిషన్ ఎ డిఫరెంట్ థింగ్స్. సో ఆ బుక్ లో వాడు ఈ డిఫరెన్స్ చెప్తున్నాడు. క్లియరా వెంకట్ అండ్ అభిజిత్? Yeah. రైట్. ఓకే, సో వన్ ఈజ్ వేర్ యు ఆర్ గివింగ్, ఇది కొంచెం మిషన్కి ఇవ్వడం ఏంది అనేది నాకు కూడా వింతగా ఉంటుంది, కానీ దట్ ఈస్ హౌ ఇట్ కెన్ బి డన్. యు గాట్ ఇట్ రైట్? అర్థమైంది కదా? యా, సో దట్ ఈస్ దేర్. ఓకే, Yeah. దట్ ఈస్ ది ఐఏఎం. సెక్యూరిటీ గ్రూప్స్ గురించి ఎక్కువ నేను చెప్పా, ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు, కానీ క్విక్ రివిజన్ ఏంటి అంటే, బేసికలీ సెక్యూరిటీ గ్రూప్స్ వి ఆల్రెడీ నో ఇట్. ఓకే, సెక్యూరిటీ గ్రూప్ ఉంది, దాని తర్వాత రూల్స్ ఉన్నాయి. ఓకే, సో దాట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు సెక్యూరిటీ గ్రూప్. ఇన్బౌండ్ రూల్స్ ఉన్నాయి, ఇంకోటేమో ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్. ఓకే, దీనిలో ఒకటి యాడ్ రూల్ అని పెడితే బేస్డ్ ఆన్ ద ప్రోటోకాల్, అంటే టీసీపీఆ, యూడిపిఆ, ఐసిఎంపిఆ, ఈ మూడు ప్రోటోకాల్సే ఉంటాయి. టీసీపీ ఉంటుంది, యూడిపి ఉంటుంది, ఐసిఎంపి ఉంటుంది. ఐసిఎంపి ఏమో పింగ్ కోసము, యూడిపి ఏమో కనెక్షన్లెస్ ప్రోటోకాల్, అన్రిలయబుల్, టీసీపీ ప్రోటోకాల్. ఓకే, దాని తర్వాత పోర్ట్ రేంజెస్, దాని తర్వాత ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్, సైడర్ బ్లాక్స్. క్లియరా? గాట్ ఇట్ రైట్? ఓకే. Yeah. Okay, so this completes our session on the EC2. Let us have ఒక 5 to 5 minute బ్రేక్ తీసుకుంటాను. నా బుర్ర మన అయింది, మిగిలిపోయి ఉంది ఏంటంటే ఆటో స్కేలింగ్, ఇంకా దిస్ వన్, దాంట్లో కొన్ని ప్రాక్టికల్ ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి. ఓకే, గోయింగ్ టు లెర్న్ ఎ లిటిల్ బిట్. ఎనీ డౌట్స్ ఆన్ సో ఫార్ దట్ యూ హ్యావ్? ఒకసారి ఆలోచించండి ఏమేమి నేర్చుకున్నారు. మీరు కూడా బుక్ను ఒకసారి తిరిగేసి నాతోటి ఏమేమన్నా క్లారిఫికేషన్ ఉంటే జస్ట్ కీప్ దెమ్ రెడీ, because it is very important that you understand, because so much has been told about EC2 today, which is not only important from exam perspective,
కానీ EC2, VPC are so fundamental for other subsystems that you will not be able to do much without having at least intermediate level skills, competency on this two subsystems. Okay, all right, Venkat and Abhijit. Okay, జస్ట్ ఏమేమైతే డౌట్స్ ఉన్నాయో వాట్ ఎవర్ యూ నీడ్ క్లారిఫికేషన్ జస్ట్ ఒక పేపర్ పెన్సిల్ మీద రాసుకొని అడగండి. ఓకే, బిఫోర్ వి ప్రొసీడ్ టు రెండే ఉన్నాయి ఇంకా మిగిలిపోయి, ఆటో స్కేలింగ్, సిస్టమ్స్ మేనేజర్. సిస్టమ్స్ మేనేజర్ నాకు కూడా చాలా కన్ఫ్యూజన్ అనిపించింది, నేను ఎప్పుడు ప్రాక్టికల్ చేయలేదు దాని మీద, చూస్తాను కానీ నాకు అర్థమైంది, నేను మీకు చెప్తాను. కానీ నెక్స్ట్ వీక్, by next week I will be completing, I have found a very good book, even you can practice if you want. That's the only good book that is there which is giving you old technologies, old AWS ki, EC2 ki, VPC ki, EBS, EFS, load balancer, auto scaling, even ECS, EKS ki చాలా మంచి బుక్కులు చాలా ఉన్నాయి. కానీ ఒక బుక్ లేదండి ఇది దీనికి. ఓకే, సో right. So that is అది నిన్న పంపించింది, అది ఏమైందాడా PDF డౌన్లోడ్? PDF డౌన్లోడ్ లా ఒకటే ఉన్నది. ఇది ఏంటంటే మోడర్న్ AWS టెక్నాలజీస్, ఇవన్నీ ఏంటంటే పుట్టినప్పటి నుంచి, AWS పుట్టినప్పటి నుంచే పుట్టుకతోటే వచ్చినాయి. S3 బకెట్, EC2, VPC, EBS, EFS, ఇంకా గేట్వేస్ కూడా వచ్చినట్టున్నాయో లేదో తెలీదు. కానీ but S3 was the very first hit for AWS. That is what made AWS the what is now such a big company. It is completely AWS invention కాదు, they are the first people to have used the technology in a commercial scale in business and be successful with it. Okay, there is something called as AWS System Administration. ఇది ఓల్డ్ది, ఇది కూడా చేయండి చేస్తే, కానీ దట్ ఈస్ ఆన్ ఓల్డ్. అంటే ఇప్పుడు నేను చెప్పేవి ఇవన్నీ దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ దిస్ ఓల్డ్ బుక్. ఓకే, ఇది బుక్ పేరు చాలా మంచి బుక్, అది నేను చేస్తాను ఈ వీక్ ఏంటంటే మొత్తం ఆ AWS పని పట్టేస్తాను నేను, సో దట్ ఐ కెన్ టీచ్ యూ బెటర్. ఓకే, ఎందుకంటే ప్రాక్టికల్ లేనిది అర్థం కావడం కష్టం కదా వెంకట్, అప్పుడప్పుడు లైక్ ఇట్స్ యూ కాంట్ కంప్లీట్లీ ఊహించుకోవాలి అంటే ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. ఓకే, అట్లీస్ట్ ఒక చిన్న సింపుల్ హలో వరల్డ్ చేయండి, నాకైతే అసలు అర్థం కాదు బాబు, నా బుర్రకైతే. ఓకే, కొంచెం సింపుల్ అన్నా చేయకపోతే వీ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, రైట్? ఒక సింపుల్ది చేస్తే చాలు. యా, ఇది మంచి బుక్ ఇది. ఓకే, సెకండ్ ఎడిషన్ తీసుకోండి. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. ఎందుకంటే ట్రెడిషనల్ AWS మీద నాకు మంచి, ఓకే, ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఐఎమ్ అన్ ఎక్స్పర్ట్, బట్ మంచి గ్రిప్ ఉంది. యూనిక్స్ అంత లేదు కానీ మంచి గ్రిప్ ఉంది. ఓకే, ఇది ఈ ECS, EKS అవి బచ్చా అవి, ఎందుకంటే అవి యూనిక్స్ గట్టిగా వస్తే అవి ECS లేకపోతే యూనిక్స్ గట్టిగా రాకపోతే కంటైనర్స్ అయితే మర్చిపోండి ఇక మీరు. ఓకే, బికాస్ దట్ ఈస్ ఎంటైర్లీ నథింగ్ బట్ వర్చువల్ మిషన్ని తీసుకొని వాడు
చిన్న కంటైనర్ లాగా చేశాడు. AWS అడ్మినిస్ట్రేషన్ ద డెఫినేటివ్ గైడ్లో ఓకే ఇవన్నీ ఈ సిస్టమ్స్ మేనేజర్ ఉంది దాంట్లో, నేను చేయలేదు ఎప్పుడు, చేస్తున్నాను. ఓకేనా? ఆల్ రైట్, యా. Okay, just give me about 5 to 10 minutes, guys. We will proceed with completing auto scaling group. ఆల్రెడీ మనకి కొంచెం బ్రీఫ్ ఐడియా ఉంది. సో మీకు ఓన్లీ థింగ్ మీకు ఐడియా ఏంటి అంటే ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ని అడ్జస్ట్మెంట్ అంటే లోడ్ పడినప్పుడు ఆటోమేటిక్గా ఎలా పెంచడము అనేది ఐ విల్ షో యూ 2 different థింగ్స్. ఓకే, వీ విల్ నాట్ డూ ఎనీ ప్రాక్టికల్ ఆన్ ఇట్. ఓకే, ఎందుకంటే రైట్ నౌ జస్ట్ లెట్స్ గెట్ అవర్ ఎగ్జామ్ రైట్. బట్ వై ఐఎమ్ షోయింగ్ దిస్ ఎందుకు అంటే మీకు థియరీ చదివేటప్పుడు ఆ మల్టిపుల్ చాయిస్ ఆ పిక్చర్ ఈజీలో ఉంటే యూ కెన్ ఈజీలీ ఆన్సర్ ద క్వశ్చన్స్. Okay, that is my view. All right. Okay, so anyway, give me about 5 minutes. Yeah.
Okay, all right. Any questions, Abhijit or Venkat? Have any doubts? Hello? Abhijit? Okay, so just quickly, I'll not go through detail, but recap la AWS EC2 means first you need to know the AMI. AMI లోపట మనకి ఏం కావాలి, మార్కెట్ ప్లేస్ ఉన్నాయి, దాని తర్వాత కమ్యూనిటీ ఉంది, మన ఓన్ AMIs సృష్టించుకోవచ్చు, కాల్డ్ యాజ్ ప్రైవేట్ AMIs or my AMIs. Okay, then we need to know about the security group, which we have already gone through. Security group lopata, by protocol, by the port number, you can actually shield the traffic that is coming and outside the instances. దాని తర్వాత EC2 instance ని we launch it in a VPC. ఓకే, VPCలు కావాలంటే మల్టిపుల్ VPCs లో లాంచ్ చేసుకోవచ్చు. ఓకే, ట్యాగింగ్ ఒకటి మంచి ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక EC2 ఇన్స్టెన్స్ కావాలి, దానికి పబ్లిక్ IP అడ్రస్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండాలి షట్ డౌన్ అండ్ స్టాపింగ్కి అంటే ఎలాస్టిక్ IP వాడాలి. ఎలాస్టిక్ IP వాడుకొని సెక్యూరిటీ గ్రూప్ వాడుకోవచ్చు. అన్నిటిని మంచిగా ట్యాగ్ చేస్తే వీ కెన్ ఆల్ ఈజీలీ రిలేట్ దట్ పర్టికులర్ థింగ్ ఈజ్ రిలేటెడ్ టు దట్ పర్టికులర్ మిషన్. ఓకే, సో మళ్ళా గందరగోళం లేకపోతే మైండ్లా ఓకే చెత్త పని చేస్తే. ఆల్ రైట్, సో దట్ ఈస్ ది వన్ నైస్ ప్రాక్టీస్ విచ్ వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ద ట్యాగింగ్. అది కాకుండా EC2 ఇన్స్టెన్స్కి ప్రైజింగ్ స్ట్రాటజీ విచ్ ఈస్ క్వైట్ ఇంపార్టెంట్. దానిలో స్పాట్ ఉంది, బిడ్డింగ్ ఉంది, స్పాట్ ఉంది, రిజర్వ్డ్ ఉంది, ఇంకేముంది నాయన, స్పాట్, రిజర్వ్, ఆన్ డిమాండ్. అది ప్రైజింగ్ స్ట్రాటజీ వచ్చి. దాని తర్వాత టెనెన్సీ వచ్చేసి అది ఒకటే మిషన్ మీద ఉండాలన్నా ఇంకో మిషన్ మీద ఉండాలా అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ డినోటెడ్ బై వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది టెనెన్సీ. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ ది దిస్ వన్ ప్లేస్మెంట్ గ్రూప్. ప్లేస్మెంట్ గ్రూప్ అంటే కలిపి పెట్టాలా అన్ని 10 మిషన్లని అంటే వీ విల్ హ్యావ్ టు యూజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ది క్లస్టర్. లేకపోతే విడగొట్టాలి అంటే స్ప్రెడ్. ఓకే, లేదు ఒక 10 మిషన్లను ఒక దగ్గర, ఇంకో 10 మిషన్లను ఒక గ్రూపు, ఇంకో గ్రూపు, అట్లా గ్రూపుల్లాగా ఫామ్ చేయాలి అంటే పార్టీషన్. ఈ స్ట్రాటజీలు వాడాలి మనము ఫర్ దిస్ థింగ్. దాని తర్వాత మిషన్కి కూడా ఒక రోల్ ఇవ్వచ్చు. ఆ రోల్ తోటి అది ఆ మిషన్ మీద ఉన్న స్క్రిప్ట్స్, పైథాన్ కోడ్, ఏ కోడ్ అన్నా ఇట్ విల్ డైరెక్ట్లీ గో అండ్ ఇంటరాక్ట్ విత్ ద AWS సబ్ సిస్టమ్స్. ఆ AWS సబ్ సిస్టమ్స్ మీద ఇంటరాక్ట్ కావడానికి దెన్ యూ షుడ్ బి ఏబుల్ టు గెట్ ఇట్ యాజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ IAM ఇన్స్టెన్స్ రోల్. అప్పుడు ఏంటంటే యాక్సెస్ కీస్ మనం కాపీ చేయాల్సిన అవసరం ఉండదు, దట్ ఈస్ దేర్. ఇంకా మిషన్ని కూడా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. యాక్సిడెంటల్గా ఎవరైనా టర్మినేట్ చేయాలి, డిలీట్ చేయాలి అంటే వీల్ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఇట్ విత్ ద EC2 ఇన్స్టెన్సెస్. అది కాకుండా మీకు ఒకటి చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు కుబర్నెటిస్ ఏజెంట్ అన్న, ECS ఏజెంట్ అన్న రన్ చేసినప్పుడు ఆ ఏజెంట్కి కూడా పర్మిషన్స్ ఇవ్వాలి. ఓకే, I don't want to confuse you because already you are confused. But these are all 3 important ways of IAM. IAM is at the user level, which is very easy to understand. Next, ఇప్పుడు ఈరోజే మీరు నేర్చుకున్నారు, నాకు కూడా ఫస్ట్ టైం నేర్చుకున్నప్పుడు షాక్లో ఉండింటిని, that you can actually attach a IAM role to the machine. And then the third one is you can attach the IAM role to the process. For example, you can attach it to the ECS agent. ఆర్ ఏజెంట్ అంటే ఇప్పుడు మీరు భయపడకూడదు, ఎందుకంటే మీరు యూనిక్స్లోనే ఎన్నో ప్రాసెస్ నేర్చుకున్నారు, systemctl కమాండ్ నేర్చుకున్నారు, వేర్ యూ కెన్ కంట్రోల్ స్టార్ట్, స్టాప్ అండ్ ఎడిట్ ది systemctl యూనిట్స్. ఓకే, జస్ట్ లైక్ దట్ దేర్ ఆర్ వేరియస్ ఏజెంట్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వీ లెర్న్ టుమారో అబౌట్ కోడ్ బిల్డ్, కోడ్ డిప్లాయ్, దే ఆల్ ఆర్ సపరేట్ ఏజెంట్స్. కానీ ఆ కోడ్ బిల్డ్ ఏజెంట్ కూడా S3 బకెట్ మీద పడేయడానికి ఆ ఏజెంట్కి కూడా సపరేట్గా మనము we should give an IAM role. Okay, so that is different from giving IAM role to the machine directly, which is again different from giving IAM role to the user and asking him to use the access keys in order to access AWS resources. Okay, so this is the main thing. దాని తర్వాత EC2లో ఇన్స్టెన్స్ టైప్స్, the instance type can be changed automatically. వీడు అంటాడు బుక్ ప్రకారం సెక్యూరిటీ గ్రూప్స్ కెన్ బి చేంజ్డ్ ఆటోమేటికలీ అని. విల్ వెరిఫై ఇట్ రైట్ నౌ. కెన్ సెక్యూరిటీ గ్రూప్స్ బి చేంజ్డ్? సెక్యూరిటీ గ్రూప్ రూల్స్ కెన్ బి చేంజ్డ్, దట్ ఐ నో, బట్ కెన్ సెక్యూరిటీ గ్రూప్స్ బి చేంజ్డ్ ఆఫ్టర్ ద ఇన్స్టెన్స్ ఈస్ క్రియేటెడ్? AWS says no, or at least that's what I understood.
Can security groups on AWS change? After you launch an instance, but this is different, right? Okay, వీడేమన్నాడంటే security group rules can't be changed. AMI can definitely be not changed, but you can change other properties like instance type. You can change the instance property as shutdown behavior. You can change the change other properties like MMUNI. Okay, so that is simply equal to EC2 dash blah. Okay. Actions law basically that is simply equal to instance settings law, change termination, change shutdown, change credit, edit user data, and this one. Okay, instance settings law manage instance state law start, stop, reboot, hibernate. Okay, that is it. Right, so that is simply equal to instance state law stop actions law manage instance state. Instance state you can change instance settings లో attach change instance type అంటే t2.micro నుంచి t2.nano అవన్నీ చేంజ్ చేయొచ్చు. ఆ ఇన్స్టెన్స్ టైప్స్లో కూడా మనం నేర్చుకున్నాము 4 కేటగిరీస్ ఉన్నాయి, 5 కేటగిరీస్ ఉన్నాయి. బేసికలీ కంప్యూట్ ఆప్టిమైజ్డ్, మెమరీ ఆప్టిమైజ్డ్, సిపియు ఆప్టిమైజ్డ్, సారీ సిపియు ఇస్ కంప్యూట్ ఆప్టిమైజ్డ్, మెమరీ ఆప్టిమైజ్డ్ అండ్ స్టోరేజ్ ఆప్టిమైజ్డ్. అది కాకుండా జనరల్ పర్పస్ ఉన్నాయి. ఇంకోటి ఒకటి ఉంది కేటగిరీ హై పర్ఫార్మెన్స్ కేటగిరీ అనేసి. ఓకే, కంప్యూట్ ఆప్టిమైజ్డ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డేటాబేస్ దిస్ థింగ్ అండ్ యూజువలీ దే స్టార్ట్ విత్ C1, C2, దిస్ థింగ్. మెమరీ ఆప్టిమైజ్డ్ వచ్చేసి X1, X2 అండ్ ఇంకో వేరేది అది ఉంటుంది. దాని తర్వాత ఇది ఈ ఆప్టిమైజేషన్ రూల్స్ ఆర్ ద వన్స్ దట్ విల్ బి యూజ్డ్ ఫర్ దిస్ పర్టిక్యులర్ థింగ్. ఇంకోటి ఏంది స్టోరేజ్ ఆప్టిమైజ్డ్. స్టోరేజ్ ఆప్టిమైజ్డ్ దేనికి వాడతారో నాకు మర్చిపోయాను ఆ యూజ్ కేసెస్. లెట్ us see. ఓకే, ఈవెన్ ఐ హ్యావ్ టు రివైజ్. ఓకే, సో స్టోరేజ్ ఆప్టిమైజ్డ్ అయింది, కంప్యూట్ ఆప్టిమైజ్డ్ అయింది, మెమరీ ఆప్టిమైజ్డ్ అయిపోయినాయి. ఓకే, ఇన్స్టెన్స్ టెండెన్సీ గురించి మాట్లాడుకున్నాము. ప్లేస్మెంట్ స్ట్రాటజీ వీ హ్యావ్ ఆల్రెడీ టాక్. వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ద ఇన్స్టెన్స్ ప్రొఫైల్ బిహేవియర్. ఓకే, టర్మినేషన్ ప్రొటెక్షన్. ఓకే, చేంజ్ క్రెడిట్ స్పెసిఫికేషన్. ఈ క్రెడిట్ స్పెసిఫికేషన్ ఏంది? Enable unlimited module. Okay, if the average CPU exceeds the baseline, you incur charges for the surplus costs. ఇంకోటి ఒకటి, there is something called as a rule called burst. Burst అంటే ఏంది అంటే మనము క్రెడిట్ ఒక మిషన్ రన్ చేయడానికి CPU క్రెడిట్స్ ఉంటాయి. ఆ CPU క్రెడిట్స్ మనం ఎప్పుడు వాడకపోతే ఆ క్రెడిట్స్ అక్యుములేట్ అవుతాయి. సో పీక్ పీరియడ్లో ఎక్కువ CPU వాడినప్పుడు ఆ క్రెడిట్స్ని అప్లై చేస్తాం. బట్ దట్ బర్స్టింగ్ కేపబిలిటీ ఈజ్ ఓన్లీ దేర్ ఫర్ T2 ఇన్స్టెన్సెస్. ఓకే, సో దట్ ఈస్ సింప్లీ కాల్డ్ యాజ్ ద బర్స్టింగ్ కేపబిలిటీ. సో యాజ్ యూ నో, EC2 ఈజ్ ఎ వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ with lot of properties, so you require to patiently go through all of them. ఒక 20-30 times ఈ ప్రాపర్టీస్ అన్నీ మీరు వచ్చేస్తాయి, ఏం లేదు. జస్ట్ కీప్ రీడింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్ బికాస్ యూ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్, రైట్? ఇట్స్ మ్యాటర్ ఆఫ్ రిమెంబరింగ్ దట్ అండ్ డూయింగ్ ఇట్ వెరీ ఫాస్ట్. ఓకే, ఇన్ ద జాబ్ ఆర్ ఇన్ ద ఎగ్జామ్, దట్ గివ్స్ us దిస్ థింగ్. ఓకే, సో దట్ ఈస్ సింప్లీ కాల్డ్ as ద బర్స్టింగ్ కేపబిలిటీ. దాని తర్వాత ఏమై అయిపోయింది, కీ పేర్ అయిపోయింది. కీ పేర్లో లిమిటేషన్స్ ఉన్నాయి, మళ్ళీ 5000. VPCకి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి, 5 per అకౌంట్. ఓకే, దాని తర్వాత EBS వాల్యూమ్కి వచ్చాము. EBS వాల్యూమ్లో 3 types or 4 types చూసుకున్నాము. కోల్డ్, మ్యాగ్నెటిక్, విచ్ ఆర్ ద అందరికంటే లీస్ట్ యూజ్డ్. దాని తర్వాత EBS volumes-ni you can encrypt the EBS volumes easily. Okay, దాని తర్వాత EC2 machine-ni you can you can actually encrypt a volume, EBS volume, very easily by using the keys. Same techniques that we are used for encrypting the S3 will be valid for encrypting the EBS volumes there.
ఫ్రమ్ ఈబిఎస్ వాల్యూమ్స్ లో హెచ్డిడి ఉన్నాయి, ఇది కాదు ఐఆప్స్ ఉంది, జనరల్ పర్పస్ ఉంది. ఐఆప్స్ ద మాక్సిమం is 60,000 and this is there at IOPS throughput అంటే ఏంది అంటే డేటా పోవడం బయటికి. IOPS అంటే ఎన్ని ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్, ఇట్ కెన్ బి ఆన్ స్మాల్ ఫైల్స్ ఆల్సో. ఓకే, స్మాల్ ఫైల్స్ అనేది IOPS ఇంటెన్సివ్ డేటాబేస్, ఎనీ డేటాబేస్, బిగ్ డేటా అండ్ డేటాబేస్, దే యూస్డ్ హై IOPS HDD drives. Okay, general solid state drives avi. Next we got the this one, we have the EBS volumes అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి yeah, so that is the bottom line. ఇంకేమున్నాయి? ఓకే, జనరల్ పర్పస్ వచ్చేసి maximum limit is 12,000. దాని తర్వాత కోల్డ్ HDD ఉన్నాయి. ఇంకేమున్నాయి? ఇంకోటి ఒక వాల్యూమ్ టైప్, ఆ వాల్యూమ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇదే గోల ఈ ఎగ్జామ్ తోటి అమ్మా. ఓకే, సో బేసికలీ క్రియేట్ వాల్యూమ్లో జనరల్ పర్పస్ ఉంది, జనరల్ పర్పస్ రెండు ఉన్నాయి, ప్రొవిజన్ IOPS ఉంది, దీన్ని ప్రొవిజన్ IOPS అంటున్నాడు వాడు. ఓకే, ఫాస్ట్ IOPS, త్రూపుట్ ఆప్టిమైజ్డ్, మ్యాగ్నెటిక్ ఆప్టిమైజ్డ్. ఓకే, త్రూపుట్ ఆప్టిమైజ్డ్. Throughput optimized use cases naku telidu. Okay, so we have covered EBS volume. From EBS volume you can take a snapshot. From EBS volume, from that snapshot also you can create image, or directly from the EBS volume you can create an image. Okay, that is what we have learned so far about the EC2. Okay, so we'll go here, delete all our AMIs. సో దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు AMIs అనేసి వచ్చేసింది EC2 ఫీచర్లో. మన AMIs ఏవేవి ఉన్నాయో delete చేసేయండి ప్లీజ్, బికాస్ దిస్ విల్ ఇన్కర్ కాస్ట్. ఓకే, deregister will be deregistered. Using EC2 image builder also you can create an image. You can create an EC2 image. Okay, so create image pipeline అన్నప్పుడు pipeline name create చేయొచ్చు, schedule builder, cron expansion, అదేం లేదు. ఇది పెట్టేస్తే what it will do is, ఇవన్నీ చూడంగానే ఇంట్యూటివ్ మనకి ఏంది, రన్ పైప్లైన్ బేస్డ్ పైప్లైన్ దిస్ థింగ్ అనేది, అండ్ దిస్ విల్ యాక్చువల్లీ డూ ఇట్. అది పోయేసి డైరెక్ట్ ఇమేజ్ పోయి కొట్టేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఓకే, షెడ్యూల్ బిల్డర్. ఓకే, వీక్ మండే 9 రన్ పైప్లైన్ బేస్డ్ ఆన్ షెడ్యూల్ అని కొడితే నెక్స్ట్ ఏంది ప్రాబ్లం. ఓకే, దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు దిస్ వన్. And finally we will have to generate what is called as use existing recipe and create new recipe and Amazon machine image, output type Docker image. Okay, managed images, operating system adugutunnadu. So base AMI adugutunnadu, quick start adugutunnadu, images owned by me, images shared by me, image on, instance configuration. Instance lo ఏమేమి ప్రీ ఇన్స్టాల్డ్ చేయొచ్చు, SSM agents ఇన్స్టాల్ చేయొచ్చా, ఓకే, వర్కింగ్ డైరెక్టరీ ఏంది, ఓకే, బిల్డ్ కాంపోనెంట్స్, ఓకే, కార్నెటో, అవి. దట్ ఈస్ ఇట్. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ దేర్. ఇది ఎప్పుడు నేను ట్రై చేయలేదు, ఎందుకంటే వీ జస్ట్ డైరెక్ట్లీ ఇన్స్టాల్ ఎవ్రీథింగ్ అండ్ టేక్ అన్ ఇమేజ్. ఇప్పుడు ఎలా అయితే మాన్యువల్గా చేసామో అదే త్రూ కమాండ్ లైన్ వీ విల్ టేక్ దట్ పర్టిక్యులర్ ఇమేజ్. సో దిస్ ఈస్ ఆల్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ది EC2 పార్ట్. ఓకే, సో దట్ ఈస్ యువర్ దిస్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నౌ వీ విల్ ప్రొసీడ్ విత్ సమ్ ఆఫ్ ది అదర్ స్టఫ్. ఏవేవి అదర్ స్టఫ్? ఆటో స్కేలింగ్ ఒకటి అయిపోయింది. ఓకే, సెక్యూరిటీ గ్రూప్స్, NAT డివైజెస్, కీపేర్, వీ హ్యావ్ కవర్డ్ ఇట్. ఆటో స్కేలింగ్లో who needs more information on auto scaling? Launch configuration, launch template, Venkat and Abhijit, you know it, right? Okay, సో సర్వీసెస్ లో ఆటో స్కేలింగ్ మనం వెళ్ళామంటే EC2కి వెళ్తే లాంచ్ కాన్ఫిగరేషన్, లాంచ్ టెంప్లెట్ ఉంది. లాంచ్ టెంప్లెట్ ఈస్ ద న్యూ వే టు క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్స్. లాంచ్ కాన్ఫిగరేషన్ వాజ్ ద ఓల్డర్ వే, కానీ చాలా మటుకు సిస్టమ్స్లో ఇంకా లాంచ్ కాన్ఫిగరేషన్ వాడతారు. ఓకే, సో బేసికలీ ఆటో స్కేలింగ్ గ్రూప్స్ లోపల లాంచ్ టెంప్లెట్ వాడు ఇవన్నీ కూడా ఇవ్వాలి. లాంచ్ కాన్ఫిగరేషన్, ఓకే, యూ కెన్ క్రియేట్ లాంచ్ template from here. Okay, so this is the launch configuration. Create launch template.
క్రియేట్ లాంచ్ కాన్ఫిగరేషన్ అనేది మనకి ఇక్కడ ఉంది. ఐఎమ్ ఇన్స్టెన్స్ ప్రొఫైల్ కావాలంటే పెట్టుకోవచ్చు, ఈవీఎస్ వాల్యూమ్స్, సెక్యూరిటీ గ్రూప్స్. ఇంకోటి ఏంది యూజర్ డేటా ఏంటంటే ఒకటేసారి రైట్ వన్స్ అండ్ ఎగ్జిక్యూట్ వన్స్ ఓన్లీ, దట్ ఈస్ ద యూజర్ డేటా దిస్ థింగ్. ఆల్ రైట్, యా. Services EC2 launch templates లోపట what exactly do we have? ఓకే, ఇక్కడ లాంచ్ టెంప్లెట్ ఇక్కడ పెట్టుకున్నాము. లాంచ్ టెంప్లెట్లో ఏంటంటే whenever you make a changes you can get different versions. ఓకే, సో ఇక్కడ లాంచ్ టెంప్లెట్లో what we can do is we can go for a new launch template. ఓకే, కావాలంటే ఇక్కడ మనం ఏం చేయొచ్చు, యాక్షన్స్, ఎడిట్, మోడిఫైడ్ టెంప్లెట్ ఆర్ క్రియేట్ ఏ న్యూ రెవిజన్. అప్పుడు ఏం చేస్తాం అంటే బేసికలీ ఇక్కడ యూ కెన్ యాక్చువల్లీ క్రియేట్ a template version description పెట్టేసి you can create an AMI. ఓకే, కొత్త క్రియేట్ చేస్తే then you can create a new version of the launch template. లాంచ్ కాన్ఫిగరేషన్లో ఒకటే వర్షన్ ఉంటుంది, you can't go back to the previous version. And when we go to the auto scaling group, we can launch the auto scaling group from that particular thing, from the launch template. So here if you go to create the auto scaling group, దాని తర్వాత you can select the launch template. Okay, and then you can select the version from which you can launch your auto scaling group. First version, second version, default version, ఏదైనా మనము చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ వేరే క్యారెక్టరిస్టిక్స్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇట్ బికాస్ దే ఆర్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ ది EC2. ఏది ఇన్స్టెన్స్ టైప్ వచ్చినా, రిక్వెస్ట్ స్పాట్ ఇన్స్టెన్సెస్ వచ్చినా, ఇక్కడ మీరు మాట్లాడుకున్నాం కదా, ఈ స్పాట్ ఇన్స్టెన్సెస్ మిక్స్డ్ ఇన్స్టెన్స్ పాలసీ ఈజ్ ఐడియల్లీ సూటబుల్ ఫర్ ఆటో స్కేలింగ్ గ్రూప్. స్పాట్ దొరికితే తీసేసుకో స్పాట్, లేకపోతే ఆన్ డిమాండ్కి వెళ్ళిపో, దట్ ఈస్ బెటర్. అప్పుడు మన వెబ్సైట్ సేఫ్, డబ్బులు మిగులుతాయి. పోయింది అనుకో, గో ఫర్ ఆన్ డిమాండ్, డోంట్ స్టాప్ జస్ట్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ దేర్, డోంట్ స్టాప్. That is simply called as the mixed instance policy and the launch configuration. Next, configure advanced options, add notifications, then you will be able to get it as the launch template. Okay, so that is the concept of the launch template. Next, వచ్చేసి auto scaling group name లో, okay, we can just give a name. నెక్స్ట్ కావాల్సింది ఏంటి అంటే ఇన్స్టెన్స్ పర్చేస్ ఆప్షన్, అడియర్ టు ద లాస్ట్ ఇన్స్టెన్స్ టెంప్లెట్. సబ్నెట్స్ నువ్వు చూస్ చేసుకోవచ్చు, జస్ట్ లైక్ యూ కెన్ చూస్, ఎందుకంటే ఇది మల్టిపుల్ సబ్నెట్స్లో పడేస్తే బెటర్ అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇన్వాలిడ్ లాంచ్, ద ఇమేజ్ ఐడి డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, సో ఏదో ఒకటి. ఓకే, so launch template. Next, okay, adhere to the launch template, select one subnet or two subnets. Next ఇక్కడ అదే అమ్మా ఏం గోలరా ఇది. ఓకే, సో బేసికలీ ఇది it is forcing me to create, I just want to move fast. Okay, launch templates. Okay, then we'll simply create a new launch template. Okay, so that is simply equal to my launch template. My launch, okay, template version is simply equal to the 1.4. Auto scaling guidance, okay, Amazon don't include in the image. Okay, Amazon Linux 2. Okay, key pair ఒకటి, same things which we do normally for the AWS. నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ యాడ్ చేసుకోమంటే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకోటి, a machine can have more than one network interface. One network interface can have more than one IP addresses. Very important for you to remember that. Same thing like Linux. Okay, that is not AWS this thing, that is a Linux. Created date is simply equal to 2007. Okay, so that is simply equal to this thing, actions,
లాంచ్ ఇన్స్టెన్స్, లాంచ్ టెంప్లెట్ తోటి ఏంటంటే అడ్వాంటేజ్, యూ కెన్ ఐదర్ లాంచ్ ఏ టెంప్లెట్ ఇన్స్టెన్స్ చేయొచ్చు, ఆర్ యూ కెన్ క్రియేట్ అన్ ఆటో స్కేలింగ్ గ్రూప్. Okay, you can do anything with the launch template, whereas with the launch configuration you can only create this thing. Here mala emo antaru subnets. Okay, mala ema invalid antaru. Okay, load balancer kavalante load balancer pettukochu. Okay, కానీ load balancer is an ఈ screen lila ochina, you should remember that load balancer is a separate component. Okay, సో నో లోడ్ బ్యాలెన్సర్. హెల్త్ చెక్ టైప్స్ EC2 ఉంటుంది, ELB ఉంటుంది. EC2 అన్నప్పుడు ఏంది అంటే ఆ హెల్త్ చెక్కి ఏంటి, వాట్ ఆర్ ద కండిషన్స్ ఫర్ ద హెల్త్ చెక్ అంటే పోయి ఆ వెబ్సైట్ ఒక పోర్ట్ నంబర్ మీద హిట్ చేయగానే you will get a number, right? Okay, so the default for that is EC2, or you can put it behind a load balancer. Often auto scaling group is used, 99% of the times it will be used in conjunction with the application or this load balancer. Okay, next add notification, next ledu. Okay, tags ainda add ledu, review, and then we will be able to get the launch template, and then we'll create the auto scaling group. కానీ ఆటో స్కేలింగ్ గ్రూప్లో స్కేల్ ఇన్ స్కేల్ అవుట్ అనే పాలసీస్ ఇప్పుడు మనకు కావాలి. ఏవి, హెల్త్ చెక్, EC2 అండ్ ALB ఉంది. ఓకే, క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్. ఓకే, సో ఇక్కడ ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్లో దాని తర్వాత క్లౌడ్ వాచ్ అలారమ్స్ ఎక్కడ పెట్టాలి అనేది చూస్తున్నాను. స్కేల్ ఇన్ స్కేల్ అవుట్. ఓకే, లాంచ్ కాన్ఫిగరేషన్, లాంచ్ టెంప్లెట్, బికాస్ వీ హ్యావ్ ప్రాక్టీస్డ్ సో మచ్. Let us do the exercise 2.5. Okay, ఏమంటున్నాడు వాడు, click the launch template as my template, Ubuntu server TLS. For instance type, under security group, select a security groups inbound, create a new security group if necessary, expand the instance detail, click the create launch template section. Okay, under the source template version, select one default, click the launch. After the browse to the public IP address, you should see a purchase. ఇది ఎంతసేపు అట్లా చేస్తారు వెంకట్, అభిజిత్? About 10 minutes. హలో, ఓకే, 10 minutes ఫాస్ట్ కదా, ఏముంది ఇది లాంచ్ టెంప్లెట్ ఆల్రెడీ స్క్రిప్ట్ నా ఇచ్చేసాడు. సిస్టమ్ హ్యాంగ్ అవుతుంది ఇంటర్నెట్ తో, ఇది నేను ఇది చేస్తున్నాను కదా. అభిజిత్ నీకు ఎంతసేపు కావాలి అభిజిత్? యా అన్న చేస్తా అన్న. చెయ్యి, ఇప్పుడే చేసేస్తాను నేను చూడండి కావాలంటే, కానీ జస్ట్ ఐఎమ్ డెలీటింగ్ ఆల్ ద లాంచ్ టెంప్లెట్స్. ఓకే, సో దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు ద delete. Delete, yeah. Yes అన్న, క్రియేటెడా? ఓకే, నేను చేయలేను. సేమ్ లైక్ EC2 సేమ్ లైక్ ఉంది, బట్ ఇట్స్ లైక్
It is same. on the same on It the is same exactly page. same. It is exactly On the the same. same page. Yeah, on It the is same. exactly the same thing. Only thing is instead of creating one machine at a time, you can create ఒక టెంప్లెట్ పెట్టుకొని ఆ టెంప్లెట్ వాడుకో అని చెప్పేస్తే బెటర్ ఇక బెటర్ ఇది ఎవ్రీ టైమ్ ఇది ఇన్స్టెన్స్ పోయి క్లిక్ చేసి Same like our bootstrap modules ఉంటాయి కదా. జస్ట్ లైక్ బూట్ స్ట్రాప్ మాడ్యూల్స్. ఓకే, క్లిక్ లాంచ్ టెంప్లెట్. ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ బేసికలీ మై టెంప్లెట్. ఓకే, template version description. Okay, template for